కొద్దిగా ఇంట్రడక్షన్ వచ్చింది. సరే, రూతు గ్రంథంలో ఎన్ని పేజీలు ఉన్నాయి? 3 పేజీలు ఉన్నాయి, 4 అధ్యాయాలు ఉన్నాయి, 84 వచనాలు ఉన్నాయి. చాలా చిన్న పుస్తకం, కానీ చాలా అద్భుతమైనటువంటి విషయాలు. నేను ధ్యానం చేస్తుంటే కొన్ని పుస్తకాలు చదువుతూ ఉంటే ఈ ధ్యానం చేయడానికి ఎన్ని అద్భుతమైనటువంటి విషయాలు ఇందులో రాయబడి ఉన్నాయో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. రూతు అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే స్నేహము. ఏంటది? స్నేహము అంటే మంచిగా అందరితో కూడా కలివిడిగా స్నేహం చేయగలదు అని అర్థం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తన యొక్క పేరుకు అర్థవంతమైనటువంటి తన పేరుకి ఏ అర్థం ఉందో ఆ అర్థవంతంగా జీవించింది కాబట్టే ఈరోజు బైబిల్ పరిశుద్ధ గ్రంథములో తన పేరు ఒక గ్రంథాన్ని దేవుడు రాయించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే తను ఎవరితో సహవాసం, అంటే ఎవరెవరు తన జీవితంలో ఎదురుపడ్డారో వారందరితో కూడా స్నేహపూర్వకంగా, అంటే వారికి అనుకూలంగా, వారిని ప్రేమించేదిగా, వారి పట్ల దయ కలిగినటువంటి దానిగా, లేదంటే వారి పట్ల కనికరము కలిగిన దానిగా, లేదంటే వారితో మంచిగా నడవడిక కలిగేటువంటి విధానంలో జీవించింది. కాబట్టి ఈరోజు రూతు గురించి మనం చెప్పుకోగలుగుతున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే దేవుని బిడ్డలారా, మొదటి వచనం ఈ గ్రంథము రాసింది ఎవరు అంటే రూతు గ్రంథాన్ని సమూయేలు రాసి ఉండొచ్చు. అయితే రూతు గ్రంథములో ఎక్కడ కూడా ఎవరు రాశారో ప్రస్తావన లేదు. కానీ ఈ న్యాయాధిపతుల గ్రంథము అలాగే రూతు గ్రంథాన్ని సమూయేలు రాసి ఉండవచ్చు, ప్రవక్త సమూయేలు రాసి ఉండవచ్చు అని చరిత్రకారుల యొక్క అభిప్రాయం. మొదటి వచనాన్ని ఈరోజు మనం ధ్యానం చేద్దాం. చూడండి, మొదటి రూతు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం మాత్రమే చదవండి. న్యాయాధిపతులు ఏలిన దినముల యందు దేశములో కరువు కలగగా యూదా బెత్లెహేము నుండి ఒక మనుష్యుడు తన భార్యను తన 2 కుమారులను వెంటబెట్టుకొని మోయాబు దేశమున కాపురముండుటకు వెళ్ళెను. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. 2 చేతులు ఎత్తాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రూతు అంటే అర్థం ఏంటి అనుకుందాం? స్నేహితురాలు, స్నేహం చేసేటువంటి గుణం, ఎవరితోనైనా మంచిగా స్నేహం చేయగలిగినటువంటి గుణం రూతు అంటే అర్థం. ఇంకొక విషయం ఏంటంటే రూతు గ్రంథంలో యూదుల యొక్క లెక్క ప్రకారం స్త్రీలను లెక్క పెట్టుకోరు. ఇప్పుడు మనము ఐగుప్తు దేశం నుండి ఇశ్రాయేలు బయలుదేరారు కదా. బయలుదేరినప్పుడు 6 లక్షల మంది బయలుదేరారు కాల్బలము అని రాయబడింది. కానీ అక్కడ పురుషుల లెక్క మాత్రమే రాయబడింది, కానీ స్త్రీల యొక్క లెక్క రాయబడాల. క్రొత్త నిబంధనలోకి వచ్చినా కూడా 5,000 మంది 5 రొట్టెలు 2 చేపలు తిన్నటువంటి వారిలో ఎవరిని లెక్కించారు? పురుషులు మాత్రమే 5,000 మంది అని రాశారు, కానీ స్త్రీలు ఎంతమంది అక్కడ రాయబడలా. అంటే పాత నిబంధన కాలంలో స్త్రీలను లెక్కించేవారు, అంటే వాళ్ళ లెక్క అంతగా పట్టించుకునేవారు కాదు. కానీ దేవుడు లెక్కలో లేనటువంటి ఒక స్త్రీ తరపున పరిశుద్ధ గ్రంథములో రూతు గ్రంథాన్ని రాయించారు. చెప్పండి కొట్టండి గట్టిగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ 1వ అధ్యాయంలో 1వ వచనములో మొదటి మాట కొంచెం ధ్యానం చేద్దాం. న్యాయాధిపతులు ఏలినటువంటి కాలం. ఈ రూతు గ్రంథములో రాయబడినటువంటి చరిత్ర ఎప్పుడు జరిగింది అంటే న్యాయాధిపతులు ఏలినటువంటి కాలములో జరిగినటువంటి స్టోరీ ఇది. ఇది కల్పించినటువంటి కథ కాదు, ఇదేదో ఊహించి రాసినటువంటి కథ కాదు. కానీ న్యాయాధిపతులు ఏలినటువంటి కాలములో ఈ రూతు గ్రంథములో ఉన్నటువంటి స్టోరీ జరిగింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనందరికీ తెలుసు, ఐగుప్తు దేశంలో నుండి ఇశ్రాయేలులను దేవుడు బయటికి నడిపించిన తర్వాత కొంతకాలం మోషే నాయకుడిగా వారిని కొంత దూరం నడిపించాడు. తర్వాత దేవుడు అన్నాడు, మోషే నిన్ను మాత్రం నేను కనాను దేశానికి తీసుకుని వెళ్ళాలనుకోవడం లేదు. ఇదిగో నీ తరపున యెహోషువని నేను ఏర్పాటు చేసుకుంటున్నాను. నువ్వైతే కనాను దేశానికి ప్రవేశించవు. యెహోషువ వారిని నడిపిస్తాడు కనాను దేశానికి. కాబట్టి నువ్వు వెళ్ళవు, యెహోషువ నాయకత్వంలో కనానుకు వెళతారు అంటే దేవుడు చెప్పినట్టుగానే యెహోషువ ఇశ్రాయేలీయులందరినీ కూడా కానాను
దేశానికి నడిపించి కానాను దేశంలో 12 గోత్రాల వారికి దేవుడు చెప్పిన విధంగా భూభాగాన్ని పంచిపెట్టి ఆయన చనిపోయాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ సందర్భంలో యెహోషువ చెప్పిన మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏమన్నాడు యెహోషువ? నేనును నా ఇంటి వారును యెహోవాను సేవిస్తాము. ఈ మాటను జ్ఞాపకం చేసుకుంటే యెహోషువ వారికి పంచి ఇచ్చిన తరువాత, ఆ భూభాగాన్ని వారికి పంచి ఇచ్చిన తరువాత, ఇశ్రాయేలీయులు కానాను దేశంలోనికి వెళ్ళి వారు భూభాగాలు పంచుకున్న తర్వాత ఎందుకు యెహోషువ ఈ మాట అనవలసి వచ్చింది అంటే, ఎవడు ఇష్టం వచ్చినటువంటి దేవతలను వారు పూజిస్తున్నారు. ఐగుప్తు దేశంలో నుండి తీసుకొచ్చినటువంటి దేవుణ్ణి విసర్జించారు. ఐగుప్తు దేశంలోంచి తీసుకొచ్చినటువంటి దేవుణ్ణి అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలతో తీసుకొచ్చినటువంటి దేవుణ్ణి మర్చిపోయి వారి ఇష్టానుసారమైనటువంటి దేవతలను, దేవుళ్లను పూజిస్తూ ఉంటే యెహోషువ అన్నాడు, రేయ్, ఇంత గొప్ప దేవుణ్ణి మనము మర్చిపోతే ఎలారా? ఇన్ని గొప్ప కార్యాలు చేసినటువంటి దేవుణ్ణి మనం మర్చిపోతే ఎలారా? మీరు ఎవరినైనా సేవించుకుంటారా? నేనే అడ్డు చెప్పను, పొండి, మీ పాపం మీది. నేను మాత్రం యెహోవాను సేవిస్తాను. మీరు ఎవరిని సేవిస్తారో నాకు తెలియదు, కానీ నేనును నా ఇంటి వారును యెహోవాను సేవిస్తాను. యెహోషువ చనిపోయిన తర్వాత కొంతమంది న్యాయాధిపతులను దేవుడు ఏర్పాటు చేసి ఒక 300 సంవత్సరాలు, 350 సంవత్సరాలు న్యాయాధిపతుల కాలంలో ఇశ్రాయేలీయుల పరిపాలన అంటే వారు ఏదో తప్పు చేసినప్పుడు దేవుడు ఒక న్యాయాధిపతి ద్వారా వారికి బోధించి, ఇదిగో మీరు ఇలా తప్పు చేస్తున్నారు కాబట్టి మీరు సరి చేసుకోండి, మీరు ఇలా పాపము చేస్తున్నారు మీరు సరి చేసుకోండి అని ఆ కాలంలో ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క న్యాయాధిపతిని సుమారు 14 మంది న్యాయాధిపతులు 300 ఏండ్ల కాలం పాటు వారి న్యాయాధిపతులు ఏలినటువంటి కాలంలో జరిగినటువంటి స్టోరీ ఇది. ఆ న్యాయాధిపతుల కాలం ఎలా ఉందో కొంచెం న్యాయాధిపతుల గ్రంథంలోంచి మీకు చూపించాలని ఆశపడుతున్నా. చూడండి, 17వ అధ్యాయము 6వ వచనం. అంటే న్యాయాధిపతులు ఏలినటువంటి కాలము ఎలాంటి కాలములో ఈ స్టోరీ జరిగిందో మీరు తెలుసుకోవాలి. ఆ దినములలో ఇశ్రాయేలీయులకు రాజు లేడు, ప్రతి వాడును తన ఇష్టానుసారముగా ప్రవర్తిస్తూ వచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే న్యాయాధిపతుల కాలంలో వారికి ఎవరు లేరంట? రాజు లేడంట. రే, ఇలా నడుచుకుందామురా, ఇలా ఉందామురా, ఇలా అని చెప్పేవాడు ఎవడు లేడంట. వారిని పరిపాలించడానికి రాజు లేడంట. కాబట్టి ఎవడు ఇష్టానుసారంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నటువంటి దినాలు అవి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగే వెనక్కి రండి, 13వ అధ్యాయము 1వ వచనం. చాలా ఉన్నాయి, నేను కొన్ని చూపిస్తున్నా. ఆ కాలం మీకు అర్థం కావాలి. ఇశ్రాయేలీయులు మరలా యెహోవా దృష్టికి దోషులు కాగా యెహోవా 40 సంవత్సరములు వారిని ఫిలిష్తీయుల చేతికి అప్పగించెను. దేవునికి స్తోత్రం చెబుదాం, హల్లెలూయా. ఒకటి, న్యాయాధిపతుల కాలంలో వారికి రాజు లేడు. వారు ఎట్లా ఉన్నారంట? ఎవరి ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళు జీవిస్తున్నారు. మరలా ఇక్కడ చూస్తే ఇశ్రాయేలీయులు మరలా అంటే అంతకుముందు చాలా సార్లు దోషం చేశారు, అంతకుముందు చాలా సార్లు పాపం చేశారు, అంతకుముందు దేవునికి ఇష్టం లేనటువంటి పనులు చేశారు, అంతకుముందు దేవునికి విరోధంగా విగ్రహారాధన చేశారు. అయితే దాన్ని దేవుడు ఓర్చుకున్నాడు. ఇదిగో 13వ వచనంలోకి వస్తే మరలా వారు యెహోవా దృష్టికి దోషులైపోయారు. కాబట్టి 40 సంవత్సరాలు ఫిలిష్తీయుల చేతులకు దేవుడు వారిని అప్పగించాడు. అలాగే 10వ అధ్యాయం 6వ వచనం. ఇశ్రాయేలీయులు యెహోవా సన్నిధిని మరలా దుష్ప్రవర్తనులైరి. వారు యెహోవాను విసర్జించి ఆయన సేవ మానివేసి బయలులను, అస్తరోతులను అను సిరియనుల దేవతలను, సీదోనీయుల దేవతలను, మోయాబీయుల దేవతలను, అమ్మోనీయుల దేవతలను, ఫిలిష్తీయుల దేవతలను పూజించుచు వచ్చింది. ఇదే కాలం అమ్మా. ఏ కాలం ఇది? రూతు గ్రంథం ఏ కాలంలో జరిగింది?
న్యాయాధిపతులు ఏలినటువంటి, అంటే ఏ న్యాయాధిపతిగా ఉన్నప్పుడు, ఎవరు న్యాయాధిపతిగా ఉన్నప్పుడు జరిగిందో రాయబడలేదు, కానీ న్యాయాధిపతుల కాలంలో జరిగినట్టు మాత్రం మనకు తెలుసు. అయితే ఎవరు న్యాయాధిపతిగా ఉన్నప్పుడు జరిగిందో తెలియదు, కానీ న్యాయాధిపతులు ఏలినటువంటి 350 సంవత్సరాలు కూడా వారి పరిస్థితి ఇదే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాడికి చెప్పేవాళ్ళు లేరు, ఇది తప్పు అని ఖండించేవాళ్ళు లేరు, ఇలా నడవాలి అని చెప్పేటువంటి వాళ్ళు లేరు, ఇది మంచి ఇది చెడు అని చెప్పేటువంటి వాళ్ళు లేరు. యెహోషువ చనిపోయాడు, అప్పటికే వాళ్ళు పాడైపోయారు, వారి ఇష్టమైనటువంటి దేవతలను వారు పూజిస్తూ ఉన్నారు, వారు ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. ఇక్కడ మనం చూస్తే వారు యెహోవాను విడిచిపెట్టేశారు, యెహోవాను విసర్జించేశారు. ఇదిగో బయలు దేవతలు, అస్తరోతు దేవతలు, సిరియనుల దేవతలు, సుడోనీయుల దేవతలు, మోయాబీయుల దేవతలు, అమోరీయుల దేవతలు, ఫిలిష్తీయుల దేవతలు, ఎవరి దేవతలు పెడితే వారి దేవుళ్ళను వారు పూజించడం ప్రారంభించారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకొక మాట చూడండి, 6వ అధ్యాయము 1వ వచనం. ఇశ్రాయేలీయులు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏండ్లు వారిని మిద్యానీయులకు అప్పగించెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకో వచనం చూడండి, 2వ అధ్యాయం 19వ వచనం. ఒక్కొక్క న్యాయాధిపతి చనిపోగా వారు వెనుకకు తిరిగి ఇతర దేవతలను అనుసరించి పూజించుచు వాటికి సాగిలపడుచు ఉండుట వలన తమ క్రియలలోనేమి తమ మూర్ఖ ప్రవర్తనలలోనేమి దేనిని విడవక తమ పూర్వీకుల కంటే మరి మిగుల చెడ్డవారైరి. దేవునికి స్తోత్రం చెబుదాం, హల్లెలూయా. 2 చేతులెత్తి హల్లెలూయా. దీన్ని బట్టి చెప్పండి, న్యాయాధిపతుల కాలం ఎలా ఉంది? ఎలా ఉంది? ఆ దినాల్లో నివసించినటువంటి ఇశ్రాయేలు ఎలా ఉన్నారు? యెహోవాను విసర్జించేశారు, ప్రతిసారి పాపము చేస్తున్నారు. దేవుడు వారిని మరలా క్షమిస్తూ ఉన్నాడు, ఒక న్యాయాధిపతిని లేపుతున్నాడు, ఆయన ద్వారా వారికి బుద్ధి చెబుతున్నాడు. మరలా న్యాయాధిపతి చనిపోగానే మరలా వారి ఇష్టానుసారంగా నడుస్తున్నారు, మరలా ఇంకొక న్యాయాధిపతిని దేవుడు లేపుతున్నాడు, వారి ద్వారా వారికి చెప్పిస్తూ ఉన్నాడు. మరలా ఏదో విధంగా వారు దోషులైపోతున్నారు. దోషులు అంటే ఎక్కువగా యెహోవాను విసర్జించి వారి ఇష్టమైనటువంటి దేవతలు. 17వ అధ్యాయం చూసాం కదా, వారికి రాజు లేడు, ఎవరు ఇష్ట ప్రకారము వారు నడుచుకునేటువంటి దినాలలో జరిగినటువంటి స్టోరీ, ఋతు స్టోరీ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడిని లెక్క చెయ్యనటువంటి దినాలలో, దేవుడిని విడిచిపెట్టి ఇతర దేవతలను పూజించినటువంటి దినాలలో దేవుడు వారిని అనేక మంది ఫిలిష్తీయులకు, మిద్యానీయులకు అనేక మందికి అప్పగించి పడేశాడు. నన్ను విసర్జించేశారు, నా నామములో మీరు సేవ చేయట్లేదు, నా నామములో మీరు ప్రార్థన చేయట్లేదు, నా నామములో మీరు మొర్ర పెట్టడం లేదు, ఇతర దేవతలకు సాగిలు పడుతున్నారు, ఇతర దేవుళ్ళను పూజిస్తున్నారు, పొండి మీరు అని దేవుడు శత్రువుల చేతికి అప్పగించినటువంటి కాలం ఆ కాలం. ఒక మాటలో చెప్పాలంటే దేవుని నుంచి దూరమైపోయినటువంటి కాలం. ఇశ్రాయేలీయులు దేవునికి దూరమైపోయినటువంటి కాలం. ఏ కాలం అది? ఏ కాలం అది? న్యాయాధిపతుల కాలం. దేవునికి స్తోత్రం. మీకు అర్థం కావాలి అంటే ఈ స్టోరీ ఎలాంటి కాలంలో జరిగిందో, ఎలాంటి కాలంలో జరిగిందో మీకు తెలియాలి. ఐగుప్తు దేశం నుంచి దేవుడు ఇశ్రాయేలును తీసుకొచ్చింది ఎవరు? యెహోవా దేవుడు. మోషేని అహరోను నాయకులుగా ఏర్పాటు చేసి వారిని నడిపించింది ఎవరు? దేవుడు. అలాగే ఎర్ర సముద్రాన్ని పాయలు చేసింది ఎవరు? ఇప్పుడు మనం పాడుకున్నట్లుగా ఆకాశం నుండి 40 ఏండ్లు మన్నాన్ని కురిపించింది ఎవరు? ఫరో మొదటి సంతానాన్ని చంపేసింది ఎవరు? శత్రువులను కూల్చివేసింది ఎవరు? యెరికో గోడలు కూల్చివేసింది ఎవరు? యోర్దాను నదిని పాయలు చేసింది ఎవరు? అనేక మంది మీద విజయాన్ని ఇచ్చింది ఎవరు? అలాంటి యెహోవా దేవుణ్ణి వారు మర్చిపోయారు. వారు ఇష్టమైనట్టుగా ఎవరి దారి వాడిది. ఈరోజు రక్షణపురం పరిస్థితి కూడా అంతే. చెప్పేవాడు లేడు, వినేటోడు అసలు లేడు. ఎవరు ఇష్టమైనట్లుగా మందిరానికి వచ్చేవాళ్ళు ఉంటారు, రానోళ్ళు ఉంటారు. ఎవరిష్టం వారిది. న్యాయాధిపతుల కాలంలో 14 మంది న్యాయాధిపతులను దేవుడు ఏర్పాటు చేసినా, వారి చేత ఎన్నోసార్లు దేవుడు వారికి బుద్ధి చెప్పించినా
అనేక సార్లు వారికి బోధింపజేసిన, న్యాయాధిపతుల ద్వారా యుద్ధాలు చేయించిన, మరలా న్యాయాధిపతి చనిపోయిన తర్వాత మరలా ఇశ్రాయేలీలో ఎవరిష్టం వచ్చినట్లు వారుగా వారి దేవతలు. ఇశ్రాయేలుకు ఉన్నటువంటి ఒక చెడ్డ లక్షణం ఏంటంటే, మనము నిర్గమాకాండం నుంచే చూస్తాము, ఈ దేశము గుండా ప్రయాణం చేస్తే వాళ్ళు ఎవరిని పూజిస్తారో ఇక యెహోవాను మర్చిపోతారు. ఎవరిని పూజిస్తే వాళ్ళని. ఇప్పుడు మీలో కూడా కొంతమంది నేను గమనిస్తాను, మీరు ఏ ఆసాముల దగ్గర పనిచేస్తారో వాళ్ళు ఎలాంటి ఆచారాలు కలిగి ఉంటారో మీరు కూడా అలాంటి కలిగి ఉంటారా లేదా? అమ్మా నేను చెప్పేది అబద్ధమా? ఇశ్రాయేలుకు ఉన్నటువంటి చెడ్డ అలవాటు ఏంటంటే, ఇక్కడెక్కడ ఇశ్రాయేలుకు ఉన్నటువంటి చెడ్డ అలవాటు ఏంటంటే, వారు ప్రయాణములో అనుకోకుండా జములపాలెం నుంచి రక్షణపురం నరసాయిపాలెం వచ్చారనుకో, ఆ జములపాలెంలో ఉన్నప్పుడు యెహోవాను ఆరాధించేవాడు అనుకుందాం. ఇక్కడికి రాగానే నరసాయిపాలెంలో ఎవరినైతే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆరాధిస్తున్నారో యెహోవాను వదిలిపెట్టేసేవాళ్ళు, ఇక్కడ ఉన్నటువంటి దేవతను ఆరాధించడం ప్రారంభం చేసేవాళ్ళు. ఇప్పుడు మనం చదువుకున్నాం కదా, అస్తరోతు దేవతలు, బయలు దేవతలు, సిదోనీయుల దేవతలు, అమోనీయుల దేవతలు, ఫిలిస్తీయుల దేవతలు, మోయాబు దేవతలు. ఏ దేశానికి వెళితే ఆ దేశం యొక్క దేవతలను వారు పూజించేవారు. అది దేవునికి చాలా చాలా కోపం తెప్పించేది. దేవుడిని మర్చిపోయేటువంటి వారు. నేను చెబుతున్నా, మీలో ఉన్నటువంటి వారు, మీలో చాలా మంది పెద్దవాళ్ళ దగ్గర పనిచేస్తూ ఉంటారు. వాళ్ళ ఆచారాలు వాళ్ళవి, వాళ్ళేమో మేము తప్పు పడుతున్నా, కానీ ఆ ఆచారాలను మీరు వంట పట్టించుకోవద్దు. వాళ్ళు మంచి రోజు చూస్తారని మీరు కూడా వెళ్ళి మంచి రోజు చూస్తారు. వివాహం పెట్టుకోవాలంటే బైబిల్ ఉంది, ఇక్కడ ఒక పాస్టర్ ఉన్నారు, దేవుడు ఉన్నాడు, మనకు ఒక కట్టుబడి ఉంది. మీరెందుకు వెళ్ళి మంచి రోజు చెడ్డ రోజులు చూస్తారు? మీరెందుకు వెళ్ళి నక్షత్రాలు చూస్తారు? మీరెందుకు ఋతువులు చూస్తారు? ఎందుకు వారిలాగా వెళ్ళి ఒక బ్రాహ్మణుని కలిసి, ఒక మంచివాడిని కలిసి ఎక్కడికో వెళ్ళి చూపించుకొస్తారు? ఎందుకు? మంచి జనం కోసం. ఇది ఎవరి ఆచారం? ఇది అన్నిల ఆచారం. న్యాయాధిపతుల కాలం కూడా ఇలానే ఏడ్చింది. ఈరోజు కూడా అలానే ఉంది మన రక్షణపురం పరిస్థితి. అయ్యా మన ఆసాంకి చెప్పండి, అయ్యా మేము మందిరానికి వెళ్ళేవాళ్ళమి, మాకు అన్ని దినాలు మంచివే, మాకు మంగళవారం, మీకు తెలుసా బ్లెస్సీ యొక్క పప్పన్నాలు, పెళ్లి చూపులు మంగళవారం, పప్పన్నాలు మంగళవారం, రిసెప్షన్ ఎంగేజ్మెంట్ మంగళవారం, మేము ఇల్లు ప్రారంభించింది జగనన్న కాలంలో మంగళవారం, స్లాబ్ మంగళవారం. ఇల్లు కట్లా పడిపోయింది, ఇల్లు అక్కడ మంగళవారం కడతాం వల్ల. దేవుని ఉద్దేశములో అన్ని దినాలు కూడా మంచిగా. చెప్పండి, అన్ని దినాలు కూడా మంగళవారం లేదు, శనివారం లేదు, ఏమి. ఒక ఆదివారం మాత్రం పరిశుద్ధంగా ఆచరించాలి. కాబట్టి మీరు ఎవరెవరితో స్నేహం చేసి పనులకు వెళ్ళే దగ్గర మీకు ఎవరో కొంత పెద్దోళ్ళు పరిచయం అయితే వాళ్ళు ఏదో తిథులు చూపిస్తూ ఉంటే, వాళ్ళు ఏదో రోజులు చూపిస్తూ ఉంటే, మీరు ఏదో వాళ్ళతో మా ఆసాము చూపిస్తున్నారు అన్నట్టుగా మీరు కూడా వాళ్ళతో పాటు వెళ్ళి ఎందుకు? దేవుడు మీకు తెలియదు అలా చేయటం వల్ల ఇప్పుడు మనం ఏం చదువు 10 సంవత్సరాలు ఫిలిస్తీయులకు అప్పగించేశాడు, 30 సంవత్సరాలు వాళ్ళకు అప్పగించాడు. మిమ్మల్ని కూడా దేవుడు అలా 5 సంవత్సరాలు ఒకరి చేతికి ఒకదానికి 10 సంవత్సరాలు ఒకదానికి దేవుడు అప్పగిస్తాడు. జాగ్రత్త. మనం దేవుని మందిరానికి వస్తున్నాం, మనకంటూ ఒక సెపరేషన్ ఉండాలి, మనకంటూ ఒక సెపరేషన్, ఒక క్రమం ఉండాలి మనకి. నువ్వు రక్షణ పొంది, మారు మనసు పొంది, మరలా నువ్వు కూడా వెళ్ళి మంచి రోజులు చూపిస్తే దేవుడు చూస్తా సంతోషపడతాడా? ఇశ్రాయేలీలు న్యాయాధిపతుల కాలములో దేవుణ్ణి విడిచిపెట్టి ఇతర దేవతలను అనుసరించడం వల్ల దేవుడు వారి మీద చాలా కోపపడ్డాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అనేక సార్లు దేవుడు వారిని విడిచిపెట్టేశాడు. పొండ్రా మీ ఇష్టం అన్నట్టుగా విడిచిపెట్టేశాడు. ఇది న్యాయాధిపతుల కాలములో ఉన్నటువంటి పరిస్థితులు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎలాంటి పరిస్థితులు? దేవుడు అంటే ఎవరికి కూడా లెక్కలేదు, దేవుడు అంటే ఎవరికి భయము లేదు, ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు నడుస్తున్నారు ప్రవర్తన విషయంలో, ఎవరి ఇష్టమైనటువంటి దేవతలను వారు పూజిస్తున్నారు. దేవుడు అంటే లెక్కలేనటువంటి దినాలలో ఈ స్టోరీ జరిగింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రెండవ మాట, న్యాయాధిపతులు ఏలిన దినముల యందు దేశములో కరువు కలగగా. ఇప్పుడు మనం చూసాం కదా, దేవుడు
చాలాసార్లు బైబిల్లో ఇశ్రాయేలు జీవితంలో జరిగించింది ఏంటంటే, ఎప్పుడైతే దేవునికి వ్యతిరేకంగా, దేవునికి విరోధముగా, దేవునికి ఇష్టము లేనటువంటి పనులు చేస్తున్నాడో వారిని గద్దించడానికి, వారిని తన మార్గంలోనికి నడిపించుకోవడానికి, వారికి కరువు కలిగించడమో, వారిని ఎవరికైనా అప్పగించడమో, లేదంటే వారి పంటలు సరిగా పండకుండా చేయడమో దేవుడే చాలా సార్లు చేశాడు బైబిల్లో. హల్లెలూయా. ఎందుకంటే తన ప్రజలంటే తనకు ఇష్టము, తనను విడిచిపెట్టి వెళ్ళిపోతా ఉంటే, తనను కాదని వెళ్ళిపోతా ఉంటే, తనను విసర్జించి ఇతర దేవతలను పూజిస్తా ఉంటే తిరిగి తన మార్గంలోనికి తెచ్చుకోవడానికి అనేక విధాలుగా దేవుడు వారిని కొంచెం శిక్షించేవాడు. ఈ న్యాయాధిపతుల కాలంలో ఇలా ప్రజలు ఇలా చేస్తుంటే దేవుణ్ణి విడిచిపెట్టేస్తే దేవుడు ఆ ప్రాంతంలో ఏమి రప్పించాడంట? అమ్మమ్మ నా మాట కదా చెప్పాలి. ఏమి రప్పించాడంట? చార్లెస్ అన్న కొంచెం లేపండి పాపం. ఏమి రప్పించాడంట? అమ్మ చెప్పాలి. ఏమి రప్పించాడు? ఎందుకు రప్పించాడు కరువు? ఎందుకు రప్పించాడు? అమ్మో, న్యాయాధిపతుల కాలంలో వచ్చింది ఈ కరువు. ఎందుకు రప్పించాడు? ఎలా ఉంది న్యాయాధిపతుల కాలం? ఎలా ఉంది? దేవుడు అంటే లెక్కలేదు, దేవుడు అంటే పూజించరు, దేవుని ఎదుట సాగిలపడరు, దేవుణ్ణి లెక్క చేయరు. ఎవరిష్టం వచ్చినటువంటి దేవతలు వాళ్ళు పూజించేవాళ్ళు. వారి ప్రవర్తన సరిగా లేదు, వారి ఆలోచనలు సరిగా లేవు, వారి ఉద్దేశాలు సరిగా లేవు. అసలు ఒక్క మాటలో చెప్పాలంటే చెప్పేవాడు ఎవడు లేడు కాబట్టి ఎవరిని లెక్క చేసేటువంటి తరము కాదు ఆ తరం. ఇప్పుడు మనం చదువుకున్నాం కదా, మూర్ఖ తరం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నాకు అనిపిస్తుంది ఇశ్రాయేల్ స్టోరీ చదువుతుంటే ఖచ్చితంగా రక్షణపురం స్టోరీ ఏమో అనిపిస్తుంది నాకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు కొంతకాలం చెప్పేవాళ్ళు లేరు, ఇప్పుడు చెప్పినా వినేవాళ్ళు లేరు. అందుకే దేవుడు కొన్నిసార్లు ప్రజలకు, ఇశ్రాయేలుకు బుద్ధి చెప్పడానికి కరువులు కలిగించాడు, కాటకాలు కలిగించాడు. కుటుంబంలో ఎందుకు దేవుడు కొన్ని అనుమతిస్తాడు అంటే, దేవునికి విరోధంగా, దేవునికి వ్యతిరేకంగా, దేవునికి ఇష్టం లేనటువంటి పనులు చేస్తూ, దేవుణ్ణి కాకుండా మరొక దేవుణ్ణి నువ్వు పూజిస్తున్నప్పుడు, దేవుణ్ణి విసర్జించినప్పుడు దేవుడికి తప్పదు, మరలా తిరిగి ఆయన మార్గంలోకి నేను తెచ్చుకోవాలి. అంటే మామూలుగా వస్తాం మనం మందిరానికి రావట్లేదు అనుకోండి, మందిరానికి రావట్లా 10 వారాలు అయిపోయింది, లేదంటే 2 సంవత్సరాలు అయిపోయింది, మందిరానికి రావట్లా. దేవుని యొక్క ఉద్దేశం నువ్వు మందిరానికి రావాలి, నువ్వు మందిరానికి రావట్లా. నేను మందిరానికి నడిపించాలంటే ఏం చేయాలి? దేవుడు నీకో, నీ భర్తకో, నీ భార్యకో, నీకున్న పిల్లలకో ఏదో ఒక అనారోగ్యాన్ని దేవుడు కలిగించాలి. కలిగిస్తే అప్పుడు దేవుడు గుర్తొస్తాడు, అప్పుడు ప్రార్థన చేయడం ప్రారంభం చేస్తావు, అప్పుడు ఒప్పుకుంటావు దేవుని సన్నిధికి వెళతానయ్యా అని. అందుకే కొంత డిస్టర్బెన్స్ కలిగిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. న్యాయాధిపతుల కాలంలో ఉన్నటువంటి ఆ పరిస్థితులలో దేవుడు ఇశ్రాయేలుకు బుద్ధి చెప్పడానికి ఒక కరువుని దేవుడు అనుమతించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అబ్రహాము కాలంలో కూడా కరువు వచ్చింది, ఇసాకు కాలంలో కరువు వచ్చింది. రాజుల గ్రంథాల్లో మనం చూస్తే, దినవృత్తాంత గ్రంథాల్లో మనం చూస్తే చాలా సార్లు ఇశ్రాయేలుకు బుద్ధి చెప్పడానికి కరువుని దేవుడు అనుమతించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ఈ మాట బట్టి నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే, మీ కుటుంబాల్లో కూడా ఏదైనా ఇలాంటి పరిస్థితి, డబ్బులు లేనటువంటి పరిస్థితి, కరువు అంటే పంటలు పండల, కొంతకాలం ఆ ప్రాంతంలో తినడానికి తిండి లేదు, చేసుకోవడానికి పని లేదు, చాలా కష్టతరమైనటువంటి పరిస్థితులు వచ్చినాయి ఆ ప్రాంతంలో. ఈరోజు మన రక్షపురంలో కూడా చూస్తున్నాం, క్షామకరమైనటువంటి పరిస్థితులు, ఆర్థిక ఇబ్బందులు, పొలం పనులు లేవు. ఎందుకు దేవుడు అనుమతిస్తున్నాడు అంటే, నీవు దేవుని వైపు చూడాలి అని దేవుని ఆశ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొంతమంది చూస్తారు, కొంతమంది ఇంకా కఠినపరుచుకుంటారు. ఈ కరువులో, ఈ క్షామములో దేవుని వైపు తిరిగేవాడు కొంతమంది అయితే, అయ్యో ప్రభువా, నేను మందిరానికి వెళ్ళటం లేదయ్యా, నేను ప్రార్థన చేయడం తగ్గిపోయిందయ్యా, నీ వాక్యం చదవటం లేదయ్యా, అందుకే ఇలా చేసేవేమోనయ్యా, నన్ను క్షమించయ్యా అని దేవుని పాదాలు పట్టుకుని అడిగేవాళ్ళు కొంతమంది. దేవుడు ఏం చేశాడు, నా కుటుంబంలో ఇంకా ఎక్కువైపోయింది అని దేవుణ్ణి విడిచిపెట్టేవాళ్ళు కొంతమంది.
దేవుడు నీ కుటుంబంలో ఆరోగ్యపరంగా, ఆర్థిక పరంగా, మరొక రకంగా ఏదైనా ఒక ఇబ్బందికి గురి చేస్తున్నాడు అంటే మనం గమనించాలి, దేవుడు మనల్ని తన వైపు తిప్పుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏ కరువులో కూడా ఇశ్రాయేలీలందరూ చనిపోయేటట్లుగా దేవుడు కరువు రప్పించను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బుద్ధి చెప్పడానికే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకటి రెండైంది ఇప్పటికి. ఒకటి మొదటి వచనంలో న్యాయాధిపతులు ఏలినటువంటి కాలంలో జరిగింది. ఆ కాలంలో పరిస్థితులు అలా ఉన్నాయి కాబట్టి ఆ దినముల యందు దేవుడు వారి మీద కోపించి ఆ ప్రాంతంలో ఏమి రప్పించాడు? కరువు రప్పించాడు. మూడవది, యూదా బెత్లెహేము నుండి ఒక మనుష్యుడు తన భార్యను తన 2 కుమారులను వెంట పెట్టుకొని ఎక్కడికి వెళ్ళాడు? మోయాబు దేశమునకు కాపురం ఉండటానికి వెళ్ళాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 2 చేతులు. హల్లెలూయా. ఎక్కడి నుంచి వెళ్ళారంట అంటే ఏ ప్రాంతంలో కరువు కలిగింది? యూదా బెత్లెహేము అనే ప్రాంతంలో కరువు వచ్చింది. అసలు బెత్లెహేము అనేటువంటి పేరుకి అర్థం మనందరికీ తెలుసు, రొట్టెల ఇల్లు. చెప్పండి, అందరూ చెప్పండి. రొట్టెల. రూతు అంటే అర్థం స్నేహం. బెత్లెహేం అంటే అర్థం రొట్టెల ఇల్లు. అంటే ఎప్పుడెప్పటికీ కూడా సమృద్ధిగా ఉండేటువంటి ఇల్లు. ఏది కూడా తక్కువ కాదు. ఆ ప్రాంతంలో పుష్కలమైనటువంటి పంటలు పండుతాయి, సస్యశ్యామలంగా ఉంటది, యవలు పండుతాయి, గోధుమలు పండుతాయి. ఎప్పుడు పంట వేసినా సమృద్ధికరమైనటువంటి పంటను దేవుడిస్తాడు. అందుకే ఆ ఇంటిలో ప్రతి ఇంటిలో కూడా సమృద్ధి ఉంటది, కరువు ఉండదు, కాటకం ఉండదు. అందుకే ఆ ప్రాంతానికి పేరు ఏం పేరంటే రొట్టెల ఇల్లు. ఎప్పుడు కూడా ఎవరింటిలోనికి వెళ్ళినా రొట్టెలు ఉంటాయి, ధాన్యం ఉంటది, పొలము సస్యశ్యామలంగా పంటలు పండుతాయి. కానీ అలాంటి సస్యశ్యామలమైనటువంటి రొట్టెల ఇల్లు అనే అర్థము కలిగినటువంటి ప్రాంతంలో ఏమొచ్చింది? కరువు వచ్చేసింది. హల్లెలూయా. అనిపిస్తుంది కదా మనకు కూడా. మన ఇంట్లో మనం జనంగా మనం చెప్తా ఉంటాం అప్పుడప్పుడు, అక్క మా ఇంటికి ఎప్పుడు ఎవరు వచ్చినా అన్నం మాత్రం ఒక మనిషికి ఎగస్ట్రానే వండి పెడతాం. అర్థమవుతుందన్నమాట. అంటే అర్థం ఏంటి? ఒక మనిషికి ఎగస్ట్రా ఉంటుందంటే అర్థం ఏంటి? సమృద్ధి, దేవుడిచ్చినటువంటి సమృద్ధి. మీరు 4 ఉంటే 3కి అన్నం ఉందంటే అర్థం ఏంటి? కొంత కరువు ఉంది. 4 ఉన్నారు, 2 తినడానికే ఉంది. 4 ఉన్నారు, 1 తినడానికి కూడా లేదు అంటే మీ కుటుంబంలో ఏమున్నట్టు? కరువు ఉన్నట్టు. రొట్టెల ఇల్లు లాంటి సమృద్ధి కలిగినటువంటి ప్రాంతమైన, సస్యశ్యామలముగా పంటలు పండేటువంటి ప్రాంతమైన బెత్లెహేములోనే ఏమొచ్చింది? కరువు వచ్చింది. ఇలాంటి పరిస్థితులు నేను ఎప్పుడు చూడలేదబ్బా. నాకు తెలిసి మీరు అనుకుంటున్నారు ఈ సంవత్సరం కదా, ఇలా డబ్బులు నా చేతిలో లేకపోవడం ఇంతకుముందు ఎప్పుడు కూడా నేను చూడలే. ఇంతకుముందు ఈ దినాల్లో పనులు లేకపోవడం ఎప్పుడు నేను రాత్రి గుర్తు చేసుకున్నాక, ఈ దినాల్లో మీకు పనులు లేకపోవడం ఎప్పుడైనా ఉందా? రక్షణపురం కూడా ఒక రొట్టెల ఇల్లు లాగా ఉంది ఇంతకుముందు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచిగా పనులు, ఏ కాలంలో పనులు ఆ కాలంలో, పచ్చాకప్పుడు పచ్చాకు, కలుపులప్పుడు కలుపులు, కోతలప్పుడు కోతలు. ఏ కాలంలో చూసినా ఒక 2 నెలలు మాత్రం ఇంటి దగ్గర కూర్చుంటారు. ఇశ్రాయేలుకి ఇచ్చినట్లుగా 7వ సంవత్సరం పంట ఎత్తురా బాబు, 6వ సంవత్సరం మీకు 2 సంవత్సరాలు పంట ఇస్తాను అన్నట్లుగా ఆ మిగతా 10 నెలలకు సంబంధించినటువంటి సంపాదనతోనే ఆ 2 నెలలు పనులు లేని 2 నెలల్లో మీరు జీవించేవాడు సంతోషంగా. మరలా పనులు వచ్చే చేతిని డబ్బులు ఉండేవి. కానీ 2 నెలలు అయింది, 3 నెలలు అయింది, 4 నెలలు అయింది, ఇంత మటుకు పనులు లేవు. అంటే సస్యశ్యామలమైన రక్షణపురంలో కూడా ఈరోజు ఏమొచ్చింది? కరువు వచ్చింది. అయ్యో, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మా ఇంట్లో డబ్బులు లేకుండా ఎప్పుడు లేవక్క, వచ్చిందక్క ఈ సంవత్సరం. యూదా బెత్లెహేములో కలిగినట్లుగా ఈ సంవత్సరం రక్షణపురంలో వచ్చిందక్క, వచ్చిందమ్మా.
ఎందుకు వచ్చింది? న్యాయాధిపతుల కాలములో దేవునికి ఇష్టము లేనట్లుగా జీవించిన దానిని బట్టి వచ్చింది. ఎక్కడ కూడా దేవుణ్ణి లెక్క చేయకుండా ఉన్నటువంటి ప్రజలు ఎక్కువైపోతున్నారు కాబట్టి కరువు వచ్చింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎలాంటి కరువు వచ్చిందంటే, పాపం ఒక కుటుంబం ఉంది బెత్లెహేములో. ఆ కుటుంబము యజమానుడు ఉన్నాడు, 2 పిల్లలు ఉన్నారు, భార్య. మొత్తం ఎంతమంది అమ్మ? మొత్తం ఎంతమంది? 4. పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయంటే, తినటానికి తిండి లేక, పంట పండక, ఒక మాట చెప్పి నేను ముందుకు వెళ్తా. 2వ వచనంలోనికి మనం వెళ్తలేదు ఈరోజు, కానీ 2వ వచనములో 2వ మాట, వారు యూదా బెత్లెహేము వారైన ఎఫ్రాతీయులు. ఆ మాట కొంచెం మీకు అర్థమైందని చెప్పాలని ఆ మాట తీసుకుంటున్నా. ఎఫ్రాతీయులు అంటే అర్థం ఏంటంటే నేను కొంచెం వివరణ చూస్తే, ఎఫ్రాతీయులు అంటే బెత్లెహేమే రొట్టెల ఇల్లు. బెత్లెహేం ప్రాంతంలో పేదవారు ఉన్నారు, కొంచెం మధ్యతరగతి వాళ్ళు ఉన్నారు, హై క్లాస్ వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఏ ప్రాంతమైనా బాపట్ల అనుకోండి, బాపట్లో తక్కువగా అన్నానికి లేనటువంటి వాళ్ళు, అడుక్కునే వాళ్ళు ఉంటారు, మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారు, హై క్లాస్ వాళ్ళు ఉంటారు. రక్షపురం వర్షాయపాలెం ఉందనుకోండి, పొలం పనులు చేసుకునే వాళ్ళు ఉంటారు, ఆసాములు ఉంటారు, ధనవంతులు ఉంటారు, గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఉంటారు. అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాంతాన్ని, ఇప్పుడు బాపట్ల వెళ్ళి టీచర్స్ కాలనీ అంటే ఏమంటాం? అక్కడ ఎవరు ఉంటారు? పేదోళ్ళు ఎవరమంటారా? వివేకానంద కాలనీ అన్నారు అనుకోండి, ఎవరుంటారు అక్కడ? పేదోళ్ళు ఎవరమంటారా? మంచిగా ఉన్న డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు ఆ ప్రాంతంలో ఇల్లు కట్టుకుని ఉన్నటువంటి వాళ్ళు, డబ్బులు కలిగినటువంటి వాళ్ళు, ఉద్యోగస్తులు వెళ్ళి అందరూ అక్కడ ఉంటున్నారు. ఆ ప్రాంతాలు అలా పిలువబడతాయి. అలానే బెత్లెహేములో ఎఫ్రతా ప్రాంతం అంటే ధనవంతులు నివసించేటువంటి ప్రాంతం. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. అర్థమైందా మీకు? అండ్ అక్కడి నుంచి లేపేయాలి. ఆడు సాతాను దాంట్లోకి దూరుతున్నారు. ఇటు తిరగరా, కాడు తిరిగి మీకు వాళ్ళతో ఏం పని? బెత్లెహేములో పేదవాళ్ళు ఉన్నారు, మధ్యతరగతి వాళ్ళు ఉన్నారు, హై క్లాస్ వాళ్ళు కూడా ఉన్నారు. ఎఫ్రతా ప్రాంతం అంటే ఏ ప్రాంతం? హై క్లాస్ వాళ్ళు ఉండేటువంటి ప్రాంతం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఎక్కువ పొలాలు కలిగినటువంటి వారు, ఎక్కువ డబ్బులు కలిగినటువంటి వాళ్ళు, ఎక్కువ సమృద్ధి కలిగినటువంటి వాళ్ళు. ఆ బెత్లెహేము ప్రాంతంలో ఉన్న పేదవారికే సమృద్ధికరంగా ఉంటే, ఇంకా ఎఫ్రతా ప్రాంతం ఉన్నటువంటి ధనవంతులు కలిగినటువంటి ప్రాంతం. ఆ ప్రాంతం అంటే ధనవంతులు ఉండేటువంటి ప్రాంతమైన ఎఫ్రతాలో కూడా నివాసము చేయలేనంతగా కరువు వచ్చేసింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఉద్యోగస్తులు కూడా, పొలం కలిగినటువంటి వాళ్ళు కూడా, 100 ఎకరాలు పొలం ఉన్నటువంటి ఆసాములు. ఈ కుటుంబానికి మనం ముందుకు వెళితే, వీళ్ళకి భూములు ఉన్నాయి, వీళ్ళకి పొలములు ఉన్నాయి, వీళ్ళు వ్యవసాయం చేస్తారు, మంచిగా పండించుకు తినేవాళ్ళు, వీళ్ళకి సమృద్ధి. కానీ కరువు వచ్చింది. ఆ కరువులో వీరికి తినటానికి కూడా తిండి లేదు. అలాంటి కరువు వచ్చేసింది. అంటే ఈ కుటుంబము మరీ దిగువ కుటుంబము కాదు, మరి మధ్యస్థ కుటుంబం కూడా కాదు. ఎక్కడ కుటుంబం ఇది? ఎఫ్రతా ప్రాంతం అంటే ధనవంతులు, కొంచెం గొప్ప వాళ్ళు నివాసం చేసేటువంటి ప్రాంతం. ఆ ప్రాంతంలో కూడా వారు నివాసము చేయలేకపోయారు. హల్లెలూయా. అయితే దేవుని బిడ్డలారా, వారు కరువు వచ్చింది. ఈ న్యాయాధిపతుల గ్రంథంలో మనం చూస్తే మీకు కొన్ని మాటలు నేను చూపించే కదా. తర్వాత మరలా వారు పాపం చేశారు. మరలా వారు పాపం చేశారంటే, పాపము చేసిన ప్రతిసారి దేవుడు క్షమిస్తూ వచ్చాడు. ఆ పాపం చేసినటువంటి ప్రతిసారి వారికి ప్రతీకారం ఏం చేయకుండా వారి పాపాలను పరిహారం చేసుకుంటూ ఆ న్యాయాధిపతుల ద్వారా చెప్పించుకుంటూ వచ్చాడు. ఈ కరువు ప్రాంతము, ఈ కరువు కలిగినటువంటి సమయం కూడా కొంచెం ఓర్చుకుంటే దేవుడు మరలా సమృద్ధిని కలిగించేవాడు. ప్రభువా, మాకెందుకు ఈ పరిస్థితులు కలిగినాయి? రొట్టెల ఇల్లు మా ఇల్లు, సమృద్ధి కలిగినటువంటి ప్రాంతం మా ప్రాంతంలో చుట్టుపక్కల ప్రాంతాల్లో బెత్లెహేము అంటే ఒక పేరుంది, బెత్లెహేములో ఎఫ్రతా అనే దానికి ఒక పేరుంది. ఇక్కడ ఎప్పుడు కూడా సమృద్ధి ఉంటది. మమ్మల్ని ఎందుకు ఇలా
శిక్షించావయ్యా, మాకెందుకు కరువు రప్పించావయ్యా, మేమేం చెయ్యాలయ్యా, ఇప్పుడు మేము ఎలా బ్రతకాలయ్యా అని ప్రభు పాదాల దగ్గర ప్రార్థన చేసి ఉంటే ఈ కుటుంబము అంత దూరం వెళ్ళవలసి వచ్చేది కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ ఈ కుటుంబము రొట్టెల ఇల్లు, సమృద్ధికరమైనటువంటి ప్రాంతాన్ని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళారు వాళ్ళు? మోయాబు దేశమున కాపురం ఉండడానికి వెళ్ళారు. ఏ దేశము? ఒకటి ఏ ప్రాంతం? ఎప్పుడు జరిగినటువంటి స్టోరీ ఇది? న్యాయాధిపతుల కాలంలో జరిగింది. ఆ దినములో ఏమొచ్చింది? కరువు వచ్చింది. కరువు ఎందుకు వచ్చింది? దేవుడు తన ప్రజలను తన వైపు తిప్పుకోవాలనేటువంటి తలంపుతో కరువు వచ్చేసింది. ఏ ప్రాంతంలో నుండి వెళుతున్నారు వీళ్ళు? రొట్టెల ఇల్లు అంటే సమృద్ధికరమైనటువంటి ప్రాంతములో నుండి బయలుదేరి ఎక్కడికి వెళుతున్నారు? మోయాబు దేశానికి వెళుతున్నారు. మోయాబు దేశం గురించి, ఈ మోయాబు దేశం ఎక్కడి నుంచి వచ్చిందో మనం చూడాలి. చూడండి, ఆదికాండము 35వ అధ్యాయం 19వ అధ్యాయం ఆదికాండం. ఎలాంటి ప్రాంతం నుండి ఎలాంటి ప్రాంతానికి వెళ్ళారో మీరు చూడాలి. 19వ అధ్యాయం 35వ వచనం. ఆ రాత్రియు వారు తమ తండ్రికి ద్రాక్షారసమును త్రాగిచ్చిరి. అప్పుడు ఆ చిన్నది లేచి అతనితో శయనించెను. ఆమె ఎప్పుడు శయనించెనో ఎప్పుడు లేచిపోయెనో అతనికి తెలియలేదు. అలాగున లోతు యొక్క 2 కుమార్తెలు తమ తండ్రి వలన గర్భవతులైరి. వారిలో పెద్దది కుమారుని కని వానికి మోయాబు అను పేరు పెట్టెను. అతడు నేటి వరకు మోయాబీయులకు మూల పురుషుడుగా ఎంచబడెను. చిన్నది కూడా కుమారుని కని వానికి బెన్నెమ్మి అని పేరు పెట్టెను. అతడు నేటి వరకు అమ్మోనీయులకు మూల పురుషుడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం చేద్దామా? 2 చేతులు ఎత్తాలి. హల్లెలూయా. మోయాబు అంటే అర్థం ఏంటంటే తండ్రి ఎవడు. మోయాబు అంటే అర్థం ఏంటి? తండ్రి ఎవడు. రూతు అంటే అర్థం స్నేహం. బెత్లెహేం అంటే అర్థం రొట్టెల ఇల్లు. మోయాబు అంటే అర్థం తండ్రి ఎవడు. ఇక్కడ జరిగినటువంటి స్టోరీ మనందరికీ తెలుసు. సొదొమ గొమొర్రా పట్టణాలను దేవుడు నాశనం చేయాలనుకున్నాడు. లోతు కుటుంబాన్ని మాత్రం దేవుడు రక్షించాలనుకున్నాడు. లోతు భార్యను, లోతు 2 కుమార్తెలను తీసుకుని దేవదూతలు బయటికి తీసుకొచ్చి మీరు వెతుకు తిరగకుండా వెళ్ళిపోండి, ఈ ప్రాంతాన్ని నేను నాశనం చేస్తున్నానని దేవుడు వాగ్దానం చేసేసాడు. అయితే వారు పరిగెడుతూ ఉన్నారు. అగ్ని గంధకాలు కురిసి సొదొమ గొమొర్రా పట్టణం నాశనం అయిపోతూ ఉంది. అనుకోకుండా లోతు భార్య వెనక తిరిగి చూసింది. ఏమైపోయింది? ఉప్పు స్తంభం అయిపోయింది. అయితే లోతు 2 కుమార్తెలు సోయరు అనే ప్రాంతానికి వెళ్ళారు. ఒక గుహలో నివాసం చేయడానికి వెళ్ళారు. అక్కడ కొంతకాలం అంటే కొన్ని రోజులు గడిచిన తర్వాత వాళ్ళకి కలిగినటువంటి ఒక చండాలమైనటువంటి ఆలోచన ఏంటంటే చుట్టుపక్కల చాలా మంది ప్రజలు ఉన్నారు. వాళ్ళు అనుకున్నారు మనము మన యొక్క సంతానం వృద్ధి పొందడానికి ఇక్కడ మనకి ఎవరు పురుషులు లేరు అని వాళ్ళు అనుకున్నారు. కానీ చుట్టుపక్కల ప్రాంతాల్లో చాలా మంది ప్రజలు ఉన్నారు. అయితే వారిద్దరు అక్కా చెల్లెళ్ళకు కలిగినటువంటి దుర్బుద్ధి ఏంటంటే లోతుకు ద్రాక్షారసము త్రాగించి తండ్రి అయినటువంటి లోతుతోనే వారు ఏం చేశారు? పాపం చేశారు. ఎంత చరిత్రలో బైబిల్ వ్యతిరేకులకు ఒక ఏమంటారు దీన్ని, ఒక పట్టు, దీన్ని పట్టుకుని వెనక ముందు ఆలోచన లేకుండా బైబిల్లో తండ్రితో పాపం చేసినటువంటి వాళ్ళు ఉన్నారు, అలాంటి వాళ్ళు ఉన్నారు, ఇలాంటి వాళ్ళు ఉన్నారు. అది పరిశుద్ధ గ్రంథం ఎందుకు అవుతుందని కొంతమంది వ్యాఖ్యానం చేస్తూ ఉంటారు ఈ మాటలను బట్టే. అయితే దేవుని బిడ్డలారా, ఇక్కడ మొదటి కుమార్తె, పెద్ద కుమార్తె లోతుకు ద్రాక్షారసం తాగించింది. ఆ రాత్రి తండ్రి అయినటువంటి లోతు దగ్గరికి వెళ్ళింది, పాపము చేసింది. తను ఎప్పుడు తన దగ్గర శయనించిందో, ఎప్పుడు పాపము చేసిందో లోతుకు మాత్రం తెలియదు. కానీ తన తండ్రి వలన గర్భవతి అయ్యింది పెద్ద కుమార్తె. ఆ పెద్ద కుమార్తెకు పుట్టినటువంటి వాడే మోయాబు. ఆ మోయాబు నుంచి వచ్చినటువంటి సంతానమే మోయాబీయులు. ఆ మోయాబీయులు నివసించేటువంటి ప్రాంతమే మోయాబు దేశం. దేవుడు ఈ మోయాబీయులను, మోయాబు దేశాన్ని విసర్జించాడు. అంటే అర్థం ఏమని చెప్పుకున్నాం? తండ్రి ఎవడు అంటే సరైనటువంటి విధానములో పుట్టిన జాతి కాదు ఈ మోయాబీయులు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
కుమార్తెకు తండ్రికి పుట్టినటువంటి సంతానం ఈ మోయాబీయులు. బైబిల్ చరిత్రలో దేవుడు మోయాబీయులను చాలా విసర్జించాడు. సమృద్ధికరమైనటువంటి రొట్టెల ఇల్లు అయినటువంటి బెత్లెహేము నుండి శాపగ్రస్తమైన అన్యమైన తండ్రి ఎవడో తెలియనటువంటి మోయాబు ప్రాంతానికి వెళ్ళారు. ఎవరు? ఈ కుటుంబం. ఎందుకు? కాపురం ఉండడానికి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, కొన్ని సందర్భాల్లో మన జీవితంలో కూడా కొన్నిసార్లు దేవుడు ఇచ్చినటువంటి ఒక చిన్న శిక్షను మనము భరించకుండా మందిరాన్ని విడిచిపెడతాం, దేవుని సన్నిధిని విడిచిపెడతాం. బెత్లెహేము ఇది ఆదికాండం 35వ అధ్యాయంలో యాకోబు ప్రయాణం చేస్తూ, ఆ మాట కూడా చూడండి. మీకు 35వ అధ్యాయం ఆదికాండం మొదటి ప్రస్తావన, బెత్లెహేముకు సంబంధించిన మొదటి ప్రస్తావన కూడా చూద్దాం. 35వ అధ్యాయము 18-19 వచనాలు. ఆమె మృతి పొందెను, ప్రాణము పోచుండగా ఆమె అతని పేరు బెనోని అనెను. అతని తండ్రి అతనికి బెన్యామీను అని పేరు పెట్టెను. అట్లు రాహేలు మృతి పొంది బెత్లెహేము ఎఫ్రతా మార్గమున పాతి పెట్టబడెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యాకోబు ప్రయాణం చేస్తూ ఈ బెత్లెహేమును దాటుతూ ఉన్నటువంటి క్రమంలో రాహేలు అక్కడ ప్రసవేదన పడి ఒక కుమారుని కన్నది, బెన్యామీను కన్నది. కానీ ఆమె చనిపోయింది. ఇప్పుడు ఎక్కడైతే మనము ఈ బెత్లెహేము, యూదా బెత్లెహేము ఎఫ్రతా ప్రాంతం అనుకుంటున్నామో, ఆ ప్రాంతంలోని యాకోబు తన భార్యను పాతిపెట్టాడు. నేను ఒక వీడియోలో చూసా, అక్కడ ఒక స్తంభం, అంటే రాహేలుకి గుర్తుగా కట్టినటువంటి, సమాధికి గుర్తుగా కట్టినటువంటి స్తంభం యెరూషలేము వెళ్ళినటువంటి వారికంట ఇలా చూపిస్తారంటారు. అంటే అక్కడికి వెళ్ళడానికి, అంటే అక్కడ ఏమి లేదు, రాళ్ల గుంపలు అట్లా పడింది. కాబట్టి ఈ రోడ్డుకు వెళ్తా ఉంటే గైడ్ చూపిస్తాడంట, అదిగో అదే రాహేలు, యాకోబు తన భార్య అయినటువంటి రాహేలును పూడ్చిపెట్టినటువంటి స్థలం, అదిగో ఆ స్తంభం కనబడుతుంది, అదే రాహేలు సమాధి అని చూపిస్తారంట. తర్వాత కాలంలో అక్కడ ఈ స్టోరీ జరిగింది. తర్వాత కాలంలో దావీదు అక్కడ జన్మించాడు బెత్లెహేములో. తరువాత లోకరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారు కూడా బెత్లెహేములో జన్మించాడు. ఇంత ఆశీర్వాదకరమైన సమృద్ధికరమైనటువంటి ఈ ప్రాంతాన్ని విడిచిపెట్టి కొంచెము కరువు వచ్చిందని వారు ఎక్కడికి వెళ్ళారు? శాపగ్రస్తమైన తండ్రి ఎవరో తెలియనటువంటి ఆ పుట్టినటువంటి జాతి అయిన ఆ మోయాబు ప్రాంతానికి వారు వెళ్ళారు. చాలాసార్లు దేనికి సాదృశ్యం అంటే ఇది మనకు కొంచెం ఇబ్బంది కలిగితే మనం ఏం చేస్తాం? సమృద్ధి అయినటువంటి దేవుని సన్నిధిని విడిచిపెట్టేస్తాం. సమృద్ధి అయినటువంటి దేవుని యొక్క ప్రార్థనను విడిచిపెట్టేస్తాం. కొంతమంది సంఘాలు కూడా మారేస్తారు. నాకు ఈ సంఘంలో బాగాలేదు, ఇంకో సంఘానికి వెళ్తారు. అక్కడ బాగాలేదంటే ఇంకో ప్రాంతానికి వెళ్తారు. ఇక్కడ సమృద్ధికరమైనటువంటి బెత్లెహేము ఇది. హల్లెలూయా. కష్టం వచ్చినా నష్టం వచ్చినా దేవుని పాదాల దగ్గరే పడి ఉండాలి. ఇక్కడ అమ్మ నా వైపు చూడాలి. సందా చేసి లాగండి, నా వైపు చూడండి. బెత్లెహేములో కరువు వచ్చిన మాట వాస్తవమే, కానీ ఈ కరువులో ఈ కుటుంబము తప్ప వేరే వాళ్ళు ఎవ్వరూ కూడా వేరే ప్రాంతానికి వలస వెళ్ళలేదు. అంటే వారు బ్రతకగలిగినటువంటి పరిస్థితులు ఉన్నాయా లేదా? ఏదో ఒక పని చేసుకుని తినడానికి తిండి సంపాదించుకునే పరిస్థితులు ఉన్నాయా లేవా? కానీ అయినా కూడా చిన్న కరువు రాగానే కాపురం ఎత్తేసి మోయాబు ప్రాంతంలోనికి వెళ్ళి అక్కడ కాపురం పెట్టారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీకు సీరియల్స్ అంటే బాగా ఇష్టం కదా. మోయాబు దేశంలో ఏం జరిగిందో, వారు లాభపడ్డారా, నష్టపడ్డారా? బెత్లెహేమును విడిచిపెట్టడం వల్ల వారికి వచ్చినటువంటి పరిస్థితులు ఏమిటి? వచ్చి ఆదివారం చూద్దాం. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును కాక. చిన్న ప్రార్థన చేసుకున్నాం. ధన్యవాదండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా యేసయ్య, రోజు గ్రంథము ద్వారా మాతో మాట్లాడుతూ ఉన్నాం.
న్యాయాధిపతులు ఏలినటువంటి కాలం చాలా భయంకరమైనటువంటి కాలం. ప్రజలు నిన్ను విసర్జించినటువంటి కాలం. అస్తరోతు దేవతలను, బయలు దేవతలను, సిదోనీయుల దేవతలను, మోయాబీల దేవతలను, ఫిలిస్తీయుల దేవతలను, అమోనీయుల దేవతలను పూజిస్తున్నటువంటి కాలం. అది ప్రవర్తనలో చెడిపోయారు. వారు ఇష్టానుసారంగా జీవిస్తున్నటువంటి కాలములో ప్రభువు వారిని ప్రేమించి వారిని గద్దించడానికి ఒక చిన్న కరువు రప్పిస్తే సమృద్ధికరమైనటువంటి ప్రాంతాన్ని విడిచి శాపగ్రస్తమైనటువంటి మొయాబు దేశానికి వెళ్ళారయ్యా ఈ కుటుంబం. మేము కూడా కొన్నిసార్లు నీ శిక్షను మేము స్వీకరించకుండా, కొన్నిసార్లు నీవు మీ వైపు తిప్పుకోవాలని మాకు ఇచ్చేటువంటి చిన్న చిన్న పరీక్షలలో మేము ఫెయిల్ అయిపోతూ సంఘాన్ని, మందిరాన్ని, సహవాసాన్ని, ప్రార్థనను విడిచిపెట్టేస్తాం. అయ్యా మేము కూడా శాపగ్రస్తమైనటువంటి ప్రాంతాలకు వెళుతున్నామేమో, సమృద్ధిని విడిచిపెడుతున్నామయ్యా. దయచేసి సహాయం చేయండి, దయచేసి సహాయం చేయండి. నీ కృపలో జ్ఞాపకం చేసుకోవాలి. ఈ రూతు గ్రంథం మేము ధ్యానం చేస్తుండగా మీరే మాకు తోడుగా ఉండి నడిపించండి. అర్థం అవ్వాలి, బోధించగలిగినటువంటి జ్ఞానం, అర్థమయ్యేటువంటి కృప మా హృదయాలు భద్రం చేసుకుని దాని ద్వారా మేము నేర్చుకోగలిగినటువంటి పాఠములను, ఆత్మీయ పాఠములను మేము నేర్చుకుని వాటి ప్రకారం జీవించే కృపను దయచేయండి. ఈ వాక్యంలో ప్రతి ఒక్కరి కూడా ఫలింపచేయండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీకు వాక్యం అర్థమైందో తెలుసుకోవాలి. మోయాబు ఏ కాలంలో జరిగింది? న్యాయాధిపతుల కాలం. చెప్పబడినటువంటి వాక్యం మీకు ఎలా సూటబుల్ అవుతుందో, న్యాయాధిపతుల కాలంలో ఉన్నట్లుగా నువ్వు ఉంటుంటే ఒకసారి సరి చేసుకో. చిన్న కరువు వచ్చిందని ఆశీర్వాదకరమైన, సమృద్ధికరమైనటువంటి దేవుణ్ణి విడిచిపెట్టేస్తున్నామేమో. ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఎక్కడి నుంచి ఎక్కడికి నీ ప్రయాణం? ఎక్కడి నుంచి ఎక్కడికి వెళుతున్నావు? దేవునికి దూరమైపోతున్నావు. ఒకసారి జ్ఞాపకం చేసుకో. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా యేసయ్య, ఘనుడా, మహోన్నతుడా, గొప్ప దేవా, ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు. ఋతు గ్రంథాన్ని మేము ధ్యానం చేస్తున్నాం. అనేక విషయాలు మాకు బోధించండి అయ్యా. ఈరోజు చెప్పబడినటువంటి వాక్యం ప్రతి ఒక్కరి హృదయంలో ప్రవేశించేయండి అయ్యా. మేము ఈ కాలంలో ఉన్న న్యాయాధిపతుల కాలంలో ఉన్నటువంటి పరిస్థితుల్లాగా మేము జీవిస్తున్నామేమో. మా ఇష్టానుసారంగా యెహోవా ఎవడు, దేవుడెవడు అని ధిక్కారం చేసేటట్లుగా నిన్ను లెక్క చేయకుండా మా ఇష్టం వచ్చినట్లుగా మేము జీవిస్తున్నామేమో. మమ్మల్ని మేము సరి చేసుకునే కృపను దయచేయండి అయ్యా. మా ప్రాంతంలో కూడా కరువు వచ్చింది. కొంచెం విపత్కరమైనటువంటి పరిస్థితులు మేము చూస్తున్నాం ఈ సంవత్సరం. నీ పాదాల దగ్గర మేము అడుగుతున్నామయ్యా. బెత్లెహేములో సమృద్ధిని ఇచ్చినట్లుగా మా రక్షణపురములో సమృద్ధిని దయచేయండి అయ్యా. నీ విడిచిపెట్టే దేవుడవు కాదయ్యా, నీ విడిచిపెట్టే దేవుడవు కాదయ్యా. నీ కృపలో జ్ఞాపకం చేసుకుని కూడి వచ్చిన బిడ్డలందరినీ కూడా నీ దారులుగా దీవించండి, ఆశీర్వదించండి. నీ సన్నిధికి ప్రేమతో తీసుకుంటుండే కానుకలను, ప్రథమ పిడికలను మీ హస్తాలకు అప్పగిస్తున్నాం. తిరిగి వారికి 30 60 100 ఆశీర్వాదం దయచేయండి. నీ సేవలు, కానుకలు, ప్రథమ పిడికలు వాడబడేటువంటి కృపను దయచేయండి. ఈ వాక్యము దేవుడు నాతోనే మాట్లాడాడు అన్నటువంటి బిడ్డల హృదయాలను మీరు కదిలించండి. వాక్యమును వారి హృదయములు భద్రం చేసుకుని కృపను దయచేయండి. ప్రభా, మా సంఘంలో ఉన్నటువంటి యవన బిడ్డలను బట్టి,
అయ్యా పురుషులు నీ మందిరానికి రావడం లేదు అయ్యా, దయచేసి అనేక మంది స్త్రీలు మందిరాన్ని విడిచిపెట్టి ఉండేటువంటి స్త్రీలు రక్షణ పొంది కూడా దేవుణ్ణి లెక్క చేయనటువంటి, దేవుని సన్నిధిని లెక్క చేయనటువంటి బిడ్డలు ఉన్నారు. దయచేసి తిరిగి వారిని రొట్టెల ఇంటిలోనికి, సన్నిధిలోనికి, నీ యొక్క మందిరంలోనికి వారిని నడిపించండి, సహాయం చేయండి. ప్రతి కుటుంబాన్ని దీవించండి. మా సంఘమును, మా సంఘ పెద్దలను, ఈ సంవత్సరం మా బిడ్డలు చేస్తున్న వ్యవసాయమును, అయ్యా కూలి పనులను, వారి కష్టార్జితాన్ని ఆశీర్వదించండి. ప్రతి కుటుంబంలో సంతోషం, సమాధానం ఉండాలి. అయ్యా జ్వరాలు అనేక బిడ్డలను, అనేక మందిని ఆవరించి ఉన్నాయి. ప్రతి ఒక్కరిని కూడా స్వస్థపరచండి, ఆరోగ్యం దయచేయండి. ప్రతి కుటుంబంలో నెమ్మది, సమాధానం దయచేయండి. ఇప్పటి వరకు మాకు తోడుగా ఉన్నందుకు నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం చేద్దాము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. దేవునికి మరొకసారి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం కూడిన మనందరికీ సకల పరిశుద్ధులకు సదా తోడై ఉండును గాక. దేవుని సన్నిధి కాంతి, దేవుని కృప ఎల్లప్పుడూ మన సంఘం మీద నిలిచి ఉండును గాక. దీవెనతో సెలవీము కర్తా, మాకు నీ దీవెనతో సెలవీము కర్తా, దీవించి క్షేమము ఈవులను జీవ పోషణ వాతావరణమును సమకూర్చి దీవెనతో సెలవీము కర్తా, మాకు నీ దీవెనతో సెలవీము కర్తా. అందరికి వందనాలు. కోడిక